హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మా మఠంపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకు ఏంటి అని అడగకండి, నేను ఇంకొక వీడియోలో చెప్తాను. అప్పటి వరకైతే వెయిట్ చేయండి. ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్న ఈ ఏర్పాట్లన్నింటినీ చూడండి. ఏంటి అసలు ఈ ఏర్పాట్లు అనుకుంటున్నారా? చెప్తాను. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి మీ అందరికీ కూడా నా తరపున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో ఈ కార్యక్రమం అయితే హనుమాన్ జయంతి సందర్భంగా మా మఠంపల్లి మండలంలోని మఠంపల్లి గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా అయితే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందన్నమాట. గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు వారి పేర్లు తెలియదు కాబట్టి. సో నెక్స్ట్, అసలు మఠంపల్లిలో హనుమాన్ టెంపుల్ ఎక్కడుంది? హనుమాన్ టెంపుల్ పాలెం వెళ్ళే రూట్లో ఉందండి. చాలా చిన్నదైనప్పటికీ కూడా పూజా కార్యక్రమాలు అయితే చాలా ఘనంగా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోస్లో చూదురు. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ హనుమాన్ జయంతి కార్యక్రమంలో మీరు కూడా పాలుపంచుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం మఠంపల్లి, అర్థమవుతుందా, మన మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం రూట్లో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ దగ్గరికి మీరు కూడా రాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ప్రస్తుతానికి మనమైతే టెంపుల్ లోపలికి వెళ్దాము. టెంపుల్ లోపల అందరూ కూడా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చక్కగా పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పూజారిగా సూర్యనారాయణమూర్తి గారు ఉన్నారండి. ఆయన చేతుల మీదుగా